అదేవిధంగా మంత్రాలయం ఎమ్మెల్యే అభ్యర్థిగా గుడిపి సామేల్ గారి 1వ నెంబర్ ఏనుగు గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలారా, జాలవాడి ఓటర్ మహాశయులారా, ఒకసారి ఆలోచన చేయండి. 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ బహుజనులైనటువంటి బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి అభివృద్ధి జరగల. మీకు అంత అర్థమే ఉంటుంది. ఎలక్షన్లకి 5 ఏళ్ళకోసారి ఎలక్షన్ జరిగితే ఎలక్షన్ టైంలో మన ఓటుతో గెలిచిన అధికార పార్టీ నాయకులు, ప్రతిపక్ష నాయకులు మన దగ్గరకు వచ్చి ఆ ఓటు ఉంది కాబట్టి మనల్ని, మన అభివృద్ధిని నోచుకోని వ్యక్తులు, మనము బాగుపడాలంటే ఇష్టం లేని వ్యక్తులు మన దగ్గరకు వచ్చి ఓటు వేయించుకొని గెలిచిన తర్వాత, గద్దెనెక్కిన తర్వాత మనకి ఎలాంటి పనులు చేయనట్ల, ఎలాంటి అభివృద్ధి చేయనట్ల వాళ్ళ వర్గాలకు మాత్రమే అభివృద్ధి చేసుకుంటున్నారు. ప్రజలారా, ఓటర్ మహాశయులారా, బహుజన్ సమాజ్ పార్టీ ఏర్పడింది బహుజనులైనటువంటి బీసీల కోసం, ఎస్సీల కోసం. ఒకసారి ఆలోచన చేయండి. ఎవరి జనాభా ఎంతనో వాళ్ళ వాటా అంత. ఎవరు ఎక్కువ ఉంటే, ఎవరికి ఎక్కువ ఓట్లు పడితే వాళ్ళు అసెంబ్లీలో, పార్లమెంట్లో ఉండాలా. ప్రజలారా, మనకి ఓట్లు ఎక్కువ ఉన్నాయి. బీసీలైనటువంటి బీసీ సోదరులారా, 152% ఉన్నాం. కానీ మన వాళ్ళని మనం అసెంబ్లీకి పంపించడం లేదు, పార్లమెంట్కి పంపించడం లేదు. ఎందుకంటే ఆయా పార్టీలు మనవి కాదు. టీడీపీ పార్టీ కమ్మల కోసమే ఏర్పాటు చేసుకున్నారు. బీసీలకు పెద్ద పీట అంటారు కానీ మన వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇయ్యరు, ఎంపీ టికెట్లు ఇయ్యరు. మన పిల్లల భవిష్యత్తుని కోరుకున్నారు, మనకు అభివృద్ధి చేయరు. వైసీపీ పార్టీ కూడా రెడ్ల కోసం ఏర్పడింది. ఇన్నాళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ రెడ్లు మాత్రమే బాగుపడినారు. ఓట్లేమో మనవి, అధికారమేమో వాళ్ళది. ప్రజలారా, ఇంతవరకు మీరు ఓట్లు మన కోసం మనం వేసుకోలే. మన కోసం మనం వేసుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న రెడ్లు ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధంగా మనం ఉంటాం. మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది. ప్రజలారా, ఒకసారి ఆలోచన చేయండి. బహుజన్ సమాజ్ పార్టీ ఎవరి జనాభా ఎంతో వాళ్ళ వాట అన్నది అంతే. 185% ఉన్న ప్రజలకి ఎమ్మెల్యే స్థానాలు ఇస్తుంది. బీసీలకి 100 టికెట్లు ఇచ్చింది ఈ రాష్ట్రంలో. మన ఓట్లు మనం వేసుకుంటే అసెంబ్లీ, పార్లమెంట్కి వెళ్తాం. ఓటు చాలా విలువైనది. ఈ ఓటుతోనే అన్ని సమస్యలకు పరిష్కారం అవుతుంది. రాజ్యాధికారం అనేది, పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కి. రాజ్యాధికారం ఎవరి చేతిలో ఉంటే వాళ్ళ చేతిలో సంపద వాళ్ళ దగ్గర ఉంటుంది, ఆస్తి వాళ్ళ దగ్గర ఉంటుంది, అన్ని సుఖ సౌకర్యాలు వాళ్ళ దగ్గర ఉంటుంది. ఈ 185% ఉన్న బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి అభివృద్ధే లేదు, అభివృద్ధే జరగట్లేదు. ప్రజలారా, 78 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఓట్లు వేస్తూనే ఉన్నాం. ఓటర్గా మాత్రమే చూస్తున్నారు. ప్రజలారా, ఒకసారి ఆలోచించండి. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, మన పిల్లలకి ఉద్యోగం రావాలన్నా, మనకి ఉచిత విద్య అందాలన్నా, ఉచిత వైద్యం అందాలన్నా, మన సాగునీరు అందాలన్నా మీరు బహుజన్ సమాజ్ పార్టీని ఆదరించండి, ఆశీర్వదించండి. ఈ బహుజన్ సమాజ్ పార్టీని ఎందుకు ఆదరించాలంటే ఈ బహుజన్ సమాజ్ పార్టీ మన కోసం ఏర్పడింది. మన అభివృద్ధి కోసమే ఇది ప్రయత్నం చేస్తుంది, పాటుపడుతుంది, మన కోసం పోరాటం చేస్తుంది. ప్రజలారా, ఒకసారి మీరు ఆలోచన చేయండి. 5 ఏళ్ళకు ఒకసారి వచ్చి మనకి 500 ఇచ్చి, మందు, బిర్యానీ ఇచ్చి, మన భవిష్యత్తుని మనము వాళ్ళకి ఇచ్చి, మన ఓటుని, మన వజ్రాయుధం లాంటి ఓటుని వాళ్ళకి ఇచ్చి మనకి ఆ పని చేయి, ఈ పని చేయండి వాళ్ళు ఎవరు చేయరు. ఇంతవరకు చూసినారు మీరు, ఇంతవరకు ఓట్లేసి వాళ్ళకి అధికారం కట్టి పెట్టారు. ప్రజలారా, ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈ బహుజన్ సమాజ్ పార్టీ అంటేనే, బహుజనులు అంటేనే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కోసం ఏర్పడిన పార్టీ. ఈ దేశంలో సమస్య ఉందంటే అది బీసీల సమస్యనే. ఎక్కువ ఉన్న జనానికి ఎలాంటి అభివృద్ధి లేదు, ఎలాంటి
శ్రేయస్సు లేదు. ప్రజలారా, మీరందరూ బహుజన్ సమాజ్ పార్టీని ఆదరించండి. ఈ కర్నూలు ప్రాంతంలో ఈ గ్రామం నుంచి జాతీయ పార్టీలో పనిచేస్తున్నటువంటి ఈ మంచాల లక్ష్మణ గారు, సామిల్ గారు 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. 25 సంవత్సరాలుగా ఎవరి కోసం పనిచేస్తున్నారంటే బీసీల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, మైనార్టీల కోసం. వాళ్ళు 25 సంవత్సరాలుగా ఈ బహుజనులు బాగుపడాలా, ఈ బహుజనులకు అధికారం రావాలా, వీళ్ళకి అభివృద్ధి జరగాలని వీళ్ళు పోరాటం చేస్తున్నారు. అనేక సమస్యల పైన పోరాటం చేసి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. ప్రజలారా, ఒకసారి ఆలోచన చేసి ఈ బహుజన్ సమాజ్ పార్టీ ఏను గుర్తుపై మీ అమూల్యమైన ఓటును వేయించి గెలిపించవలసిందిగా